మీకు లేదా పరిపాలన చేస్తున్న మీ రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రి ఉన్న ఎవరి స్థితి వాళ్ళు వచ్చి ముందు వరుసలో కుటుంబాలు ఆ కుటుంబాలకు నేను న్యాయం చేయాలని ఇంత లేనివని ప్రజలకు సంక్షేమం ఏమిస్తావు, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతావు కదా, ప్రశ్నించాలి కదా. మనం చల్లగా ఉండే ఉద్యమాన్ని మరొక పెట్టాలి. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు మనం న్యాయం చెయ్యవని చెప్పడానికి 12 సంవత్సరాలు గడిచిపోయిందా లేదా? చేస్తాయి ప్రభుత్వాలు మనకు న్యాయం ఉద్యమకారులకు. ఉదాహరణ చెప్తా, మంచిగా మనం ఏం చేస్తాము, దావతీలో అయితే ఏం చేస్తాం, మన ఇంట్లో మంచిగా బిర్యానీకి నేను ఉంటాం కదా, వండంగా ఏం చేస్తాం, దుర్మార్గం మన మనసులో మన దగ్గర ఉన్న గుణం కూడా వచ్చినోడికి పెడతాం బొక్క గిక్కలు లాకపోయే వరకు ఆడ గిన్నె తీసి పెట్టింది. మన పనట్లేంది, మన చావులైనవి, మన కష్టాలైనవి, మన లాఠీ దెబ్బలైనవి, మన పోలీసు కేసులైనవి, రాష్ట్ర మేలుకోడు ఉద్యమానికి రాష్ట్రానికి తీసుకొచ్చడానికి సంబంధమైన వాడు. రాష్ట్రం గురించి ఎవరికైనా కేకడంగా అన్నవాడా, రాష్ట్రం గురించి ముందు వరుసలో నచ్చినవాడా కాదు కదా. నిన్న ఎంత గౌరవం చీమన సినన నిలిమన వాడు తేజస్వి రాసినట, వాడు పాకిస్తాన్తో పోలుతాడు, మా చనిపోయిన అమరులని కూడా కించపరుస్తాడు. ఒక పార్టీలో ఉండి, జాతీయ పార్టీలో ఉండి నువ్వు అనడానికి ఎంత ధైర్యం నీకు? నా రాష్ట్రం తీసుకొచ్చిన నా పిల్లలు అమరులైనారు, ఎంతమంది కేసులైనాయి, వచ్చిన రాష్ట్రం మీద అంత నికాసుగా ఎంత చెడ్డగా మాట్లాడతాడు అంటే వాడిని ఖండించే వాళ్ళు లేరు. 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ 8 ఉన్నారు, బీజేపీ 8 ఎంపీలు ఉన్నారు. ఇక్కడ మన ఆడ నిలదీయరా, మన అడగరా, అదే ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పాకిస్తాన్తో పోలుతావు, ఉగ్రవాదంతో పోలుతావు ఉద్యమకారులని? ఎంత ధైర్యం రాని కానీ అడిగే ధైర్యం కూడా మన కేవలం వాళ్ళ పదవులు. నేను చూసాను కిషన్ రెడ్డి కూడా, నేను పేర్లు